ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నగరిలో గెలవడానికి రోజా అమలు చేసిన ప్లాన్ ఏంటి? మంత్రిని కట్టడి చేయడానికి టీడీపీ నేత గాలి భానుప్రకాష్ యాక్షన్ ప్లాన్ వర్కౌట్ అయిందా? పోల్ మేనేజ్మెంట్ లో సక్సెస్ అయిందెవరు? వెనుకబడిందెవరు? గతేడాది పరాభవానికి గాలి భానుప్రకాష్ ఈసారి రివెంజ్ తీర్చుకుంటారా? ఫైర్ బ్రాండ్ రోజా మూడోసారి గెలుస్తారా? భానుప్రకాష్ ప్లాన్ వర్కౌట్ అయిందా? రోజా అనుసరించిన ఎన్నికల వ్యూహాలేంటి? భానుప్రకాష్ కు కలిసొచ్చే అంశాలేంటి? చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మూడోసారి గెలుస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వరుసగా 2 సార్లు గెలిచి మంత్రి పదవి చేపట్టిన రోజా హ్యాట్రిక్ కొడతారా అన్నదే ఆసక్తి రేపుతోంది. దూకుడుగా వెళ్లిన మంత్రికి సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో రోజా స్వల్ప మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో రోజాకు 47.6%తో 80,333,000 ఓట్లొచ్చాయి. టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్కు 46%తో 77,625 ఓట్లొచ్చాయి. దీంతో మంత్రి రోజా 2,708 ఓట్లతో బయటపడ్డారు. 2014లోనూ 858 ఓట్లతో గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లు 2,02,574 ఉంటే 1,76,399 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 86,078 మంది పురుషులు, 90,316 మంది మహిళా ఓటర్లు ఓట్లేశారు. 87.8% పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికల్లో 85.25%, 2019 ఎన్నికల్లో 87% పోలింగ్ నమోదైంది. ఎమ్మెల్యే రోజాకు విపక్షాల నుంచి ఎలాంటి సమస్యలు రాలేదు. నియోజకవర్గంలో వైసీపీ 3-4 ముక్కలైందే. గత 2 ఎన్నికల్లో రోజాను గెలిపించడానికి కృషి చేసిన వారే ఇప్పుడు ఆమె వ్యవహార శైలి నచ్చక తిరుగుబాటు చేశారు. ప్రతి మండలంలోనూ సొంత పార్టీ నుంచే రోజాకు వ్యతిరేకంగా పనిచేశారు. గత 4 ఏళ్లుగా రోజా నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఆమెకు సీటు రాకుండా చేస్తామని సవాల్ విసిరారు. ఈసారి ఎలా గెలుస్తుందో చూస్తానంటూ శ్రీశైలం ట్రస్ట్ చైర్మన్ చక్రపాణి రెడ్డి సవాల్ విసిరారు. సీఎం సభలో కేజీ శాంతి, రోజా చేతులు కలిపినా ఫలితం లేకుండా పోయింది. మంత్రి రోజా 70 లక్షలు తీసుకున్నారంటూ భువనేశ్వరి ఆరోపించారు. మంత్రి రోజాపై బహిరంగంగా ఆరోపణలు గుప్పించింది అసమ్మతి వర్గం. ఏకంగా మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు చేయడం ఆమెకు మైనస్గా మారింది. ఆమె కుటుంబ సభ్యుల అక్రమాలు, భూకబ్జాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు టీడీపీకి కలిసొచ్చాయంటున్నారు. ఆయా మండలాల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించిన రోజా 10 ఏళ్లుగా చేసిన అభివృద్ధి పనులతో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. కీలకమైన సమయంలో పోలింగ్ ముందు సీఎం జగన్ పర్యటన నగరి వైసీపీకి బూస్టర్ డోస్ గా పనిచేస్తుందని ఆ పార్టీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. పోల్ మేనేజ్మెంట్ లోనూ రోజా ముందున్నారన్న టాక్ నగర్లో నడుస్తోంది. అయితే కీలకమైన నేతలు సరైన టైంలో పార్టీని వదిలి వెళ్లడం పార్టీకి కోలుకోలని దెబ్బ కొట్టిందని ప్రచారం సాగుతోంది. జగన్ పరిపాలన వల్లే ఓటర్లు భారీగా తరలివచ్చారని, ఇదంతా పాజిటివ్ ఓటింగ్ అని భావిస్తున్న రోజా నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి గాలి భానుప్రకాష్ తండ్రిలా 1 మ్యాన్ షో చేశారన్న విమర్శలున్నాయి. రాజకీయంగా రోజాపై విమర్శలు సంధిస్తూనే బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా నగరిని పలుమార్లు చుట్టేశారు. గాలేరు నగరి పనులు, చెరుకు రైతుల బకాయిలు వంటి అంశాలను టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. వైసీపీలోని అసంతృప్తిని గమనించిన భానుప్రకాష్ సరైన టైంలో చక్రం తిప్పారు. ఎన్నో ఏళ్లుగా వైసీపీలో ఉన్న కీలకమైన నేతలను టీడీపీలోకి చేర్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. గాలి భానుప్రకాష్ గేమ్ ప్లాన్ కు జిల్లా నేతలు షాక్ అయ్యారు. ఇది నగరిలో టీడీపీ కేడర్కు మరింత బూస్ట్ ఇచ్చిందని అంటున్నారు. అయితే పోల్ మేనేజ్మెంట్ లో వెనకబడ్డారన్న ప్రచారం జరుగుతోంది. తాజా రాజకీయ పరిస్థితులు రోజాపై ఉన్న వ్యతిరేకతతో పోలిస్తే అదేమంత పెద్ద విషయం కాదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు కసితో ఓట్లేశారని, ఇదంతా గాలి భానుప్రకాష్ గ్రౌండ్ లెవెల్ ఎఫెక్ట్ పెట్టడం వల్లే సాధ్యమైందంటున్నారు. పోలింగ్ భారీగా నమోదవడం తమకి అనుకూలంగా ఉంటుందని వైసీపీ, టీడీపీ నేతలు లెక్కలిస్తున్నారు. 2 పార్టీలు గెలుపు కోసం తమదైన శైలిలో రాజకీయాన్ని నడిపించారు. నగరి ఓటర్లు ఎవరికి జై కొట్టారో తెలియాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే.